అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అండి. సో లైక్ ప్రతిసారి ఈ ప్లాట్స్ కొంటున్నప్పుడు ఎక్కువగా మనకి టాపిక్లోకి వచ్చేది ఇటు శ్రీశైలం హైవే, ముంబై హైవే, ఇటు బెంగళూరు హైవే. సో ఎక్కువగా ఈ హైవేస్కే ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేసాం. ప్లస్ ఎంక్వైరీస్ కూడా ఎక్కువగా ఈ హైవేస్కి వచ్చాయండి. సో ఈ హైవేస్ కాకుండా వేరే హైవేస్ ఏమున్నాయి అంటే ఇన్వెస్ట్ చేస్తే మీకు రిటర్న్స్ చూడండి. ఆల్రెడీ ఈ హైప్ అయిన హైవేస్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు రిటర్న్స్ కొంచెం తక్కువ వస్తాయి. అదే ఫ్యూచర్లో ఇంకా గ్రో అవబోయే హైవేస్ ఉన్నాయి కొన్ని, అక్కడ కానీ మనం ఇన్వెస్ట్ చేసేటట్టుగా అయితే డెఫినెట్గా మనకి అప్రిషియేషన్ చాలా బాగా వస్తుందండి. అంటే కంపేరింగ్ టు దీస్ పాత మీకు ఆల్రెడీ డిస్కస్ చేసిన హైవేస్. సో ఆ హైవేస్ కాకుండా నెక్స్ట్ బాగా లైమ్ లైట్లో ఉన్న ఈ 4 హైవేస్ కూడా నేను చెప్పబోతున్నానండి. ఒకటి కరీంనగర్ హైవే, రెండోది ఇటు మేడ్చల్ నాగ్పూర్ హైవే అండి, మూడోది ఇటు సాగర్ హైవే అండి, నాలుగోది ఇటు విజయవాడ హైవే. అంటే విజయవాడ హైవే ఆల్రెడీ ఇట్స్ ఓల్డ్, ఆల్రెడీ ఒకప్పుడు 15-20 ఇయర్స్ బ్యాక్ ఎక్కువగా భూమి ఉన్న హైవే ఇదేనండి. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల ఆ హైవే ఈ గత ఒక 4-10 ఇయర్స్ నుంచి గ్రో అవటం లేదంటే హైవే బాగానే ఉంటుంది కానీ ప్రైస్ వైజ్గా స్టాగ్నెంట్ అయిపోయిందండి గత 10 సంవత్సరాల నుంచి. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ ఏంటంటే లుక్ ఈస్ట్ అని ఈస్ట్ వైపు ఎక్కువ ఇన్వెస్ట్ చేయమని అంటున్నారు. సో ఫ్యూచర్లో డెవలప్మెంట్స్ కూడా చాలా రాబోతున్నాయి ఈ హైవే దగ్గర. సో నా సజెషన్ ఏంటంటే ఇటు చౌటుప్పల్ వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇటు ఎల్బీ నగర్ నుంచి చౌటుప్పల్ వరకు. అఫ్కోర్స్ రామోజీ ఫిలిం సిటీ వరకు మనకి రేట్స్ బాగా పెరిగాయండి. చౌటుప్పల్ రామోజీ ఫిలిం సిటీ నుంచి చౌటుప్పల్ మధ్యన ఉన్న ల్యాండ్స్ పర్లేదు కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతున్నాయి. చాలా వరకు ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి, కొన్ని రన్నింగ్లో ఉన్నాయండి. సో ఇది కాకుండా నెక్స్ట్ మీకు చెప్పిన హైవే ఇటు సాగర్ హైవే అండి. సాగర్ హైవే అంటే మనకి ఇటు ఈ ఇబ్రాహీంపట్నం, యాచారం మాల్ వరకు మనకి ల్యాండ్స్ చాలా వరకు ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్నాయండి, కొన్ని రాబోతున్నాయి కూడా. సో ఇబ్రాహీంపట్నం ఈరోజు గవర్నమెంట్ మినీ సిటీ డిక్లేర్ చేసిందండి. అంటే మినీ సిటీ అంటే నథింగ్ బట్ డెవలప్మెంట్స్, ఈ సిటీలో అవ్వాల్సిన డెవలప్మెంట్స్ కొన్ని ఇక్కడ షిఫ్ట్ చేయబోతున్నారండి. అంటే మేబీ ఇండస్ట్రియలైజేషన్స్ వస్తాయి, చాలా గవర్నమెంట్ ఆఫీసెస్ ఇక్కడికి వస్తాయి, ప్లస్ మేబీ ఐటీ సెర్చ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నది. సో ఇబ్రాహీంపట్నం మన సిటీ కూడా చాలా రీచబుల్ లొకేషన్లో ఉంది కాబట్టి ఈ మినీ సిటీగా బాగా గ్రో అవబోతుంది ఇబ్రాహీంపట్నం. సో ఇబ్రాహీంపట్నం కాకుండా నెక్స్ట్ మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే నెక్స్ట్ వచ్చేది మనకి ఇటు యాచారం అండి. యాచారం వైపు కూడా మంచి ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్నాయండి. ప్లస్ ప్రైస్ కూడా ఇప్పుడు మంచి ప్రైస్లో ఉన్నాయి. ఫ్యూచర్లో అంటే మన అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ చూడబోతున్నాం. ఇది కాకుండా యాచారం నుంచి అగైన్ శ్రీశైలం హైవేకి కనెక్టివిటీ ఒక 200 ఫీట్ రోడ్ వస్తుందండి. ఆల్రెడీ 50% వర్క్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా మిగతా 50% వర్క్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి రోడ్డు. సో ఆ 200 ఫీట్ రోడ్ వచ్చిందంటే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని గ్రోత్ వస్తుంది యాచారం. అదే యాచారం తర్వాత మాల్ అండి. మాల్ వరకు కూడా మనకి చాలా లేఅవుట్స్ ఉన్నాయండి. నేను చూశాను రీసెంట్గా, చాలా రిసార్ట్స్ కూడా ఉన్నాయి, ఫామ్ ల్యాండ్స్ ఎక్కువగా అక్కడ సేల్ అయ్యాయండి. సో ఎస్, ఈ సాగర్ హైవేలో మనం ఇన్వెస్ట్ చేయాలంటే మాల్ వరకు మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. డెఫినెట్గా మీ ఇన్వెస్ట్మెంట్కి చాలా మంచి రిటర్న్స్ రాబోతున్నాయి. అదేవిధంగా నెక్స్ట్ మనం అనుకున్న హైవే అండి కరీంనగర్ హైవే. సో కరీంనగర్ హైవే ఎక్కడి వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు? సో మనకి అగైన్ మీకు ఇబ్రాహీంపట్నం ఎట్లా మినీ సిటీ డిక్లేర్ చేశారు, అదేవిధంగా తుర్కపల్లి కూడా మినీ సిటీ డిక్లేర్ చేశారండి. తుర్కపల్లి ఎక్కడ వస్తుందంటే మనకి షామీర్పేట్ ఓఆర్ఆర్ నుంచి హార్డ్లీ ఒక 8 కిలోమీటర్స్ అండి. 7-8 కిలోమీటర్స్లో తుర్కపల్లి ఊరు వస్తుంది. సో తుర్కపల్లి అనేది ఇప్పుడు మన మార్కెట్లో లైమ్ లైట్లో ఉంది. అంటే ఏ విధంగా లైమ్ లైట్లో ఉంది అంటే చాలా ఇండస్ట్రీస్ అక్కడ ఉన్నాయండి. మనం ఈవెన్ చాలా స్కూల్స్ ఉన్నాయండి నియర్ తుర్కపల్లి. నాకు తెలిసి జైన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి, ఈవెన్ నాల్సార్ యూనివర్సిటీ ఉందండి. ఇదే విధంగా మెడికల్ కాలేజెస్ ఉన్నాయండి. ఇది కాకుండా ఇండస్ట్రీస్ అంటే
లాజిస్టిక్ పార్క్స్ చాలా వరకు తుర్కపల్లిలో ఉన్నాయండి. అదేవిధంగా ఫార్మా ఇండస్ట్రీస్ కూడా మనం వినుంటాం జనాం వ్యాలీ అని. జనాం వ్యాలీ ఫేజ్ 1 ఫేజ్ 2 ఆల్రెడీ ఆపరేషన్లో ఉన్నాయండి, అండర్ ఆపరేషన్లో ఉన్నాయండి. అదేవిధంగా ఇప్పుడు ఫేజ్ 3 కూడా మన జనాం వ్యాలీ ఫేజ్ 3 కూడా స్టార్ట్ చేయబోతున్నారు. సో ఇది కాకుండా గుడ్ న్యూస్ ఏంటంటే ఈ తుర్కపల్లికి అతి దగ్గరలో 1300 ఎకరాల్లో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారండి. సో ఫ్యూచర్లో ఈ తుర్కపల్లిలో అసలు విపరీతమైన మూమెంట్ ఉంటుంది, విపరీతమైన ఎంప్లాయీస్, మోర్ దెన్ 4 to 5 lakh ఎంప్లాయీస్ మనం చూడబోతున్నాం కమింగ్ 4 to 5 yearsలో. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. సో డెఫినెట్గా ఫ్యూచర్ కరీంనగర్ ఫ్యూచర్ అనేది అసలు అన్ప్రెడిక్టబుల్ మనకి రిటర్న్స్ రాబోతున్నాయి. ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మధ్యన చాలా ఫారెస్ట్ ఏరియా కూడా ఉందండి. సో ఈ లొకేషన్లో ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ లొకేషన్ అని నేను చెప్పొచ్చు. సో ఆల్రెడీ మనం 3 హైవేస్ డిస్కస్ చేసుకున్నామండి. సో నాకు అడిగితే విజయవాడ హైవే, ఇటు కరీంనగర్ హైవే కొంచెం మంచి ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా రాబోతున్నాయి. అదేవిధంగా నెక్స్ట్ నాగ్పూర్ హైవే అండి. నాగ్పూర్ హైవే అంటే ఆల్రెడీ మేడ్చల్ మనకు తెలిసిందే బాగా అంటే ప్రైజెస్ హైక్స్ బాగా అయ్యాయండి. ఎందుకంటే మేడ్చల్లో ఈరోజు ఒకప్పుడు విల్లాస్ అమ్మేవారు, ఈరోజు అపార్ట్మెంట్స్ అమ్ముతున్నారు. సో మేడ్చల్లో ఈ నాగ్పూర్ హైవేలో ఎక్కడి వరకు ఇన్వెస్ట్ చేయాలంటే చేగుంట వరకు మనం ఇన్వెస్ట్ చేయవచ్చు అండి. సో ఇటు మధ్యన తూప్రాన్ అని తూప్రాన్ ఆల్రెడీ చాలా వరకు ప్రాజెక్ట్స్ హెచ్ఎండిఏ అండ్ డిటిసిపి ప్రాజెక్ట్స్ అక్కడ చాలా వరకు సేల్ అయ్యాయండి, కంప్లీట్ అయిపోయే ప్రాజెక్ట్స్, కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. చేగుంట వరకు మనం హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చండి. మనకి ఈ నాగ్పూర్ హైవే ఎందుకంటే ఇటు సిద్దిపేట కానీ అటు కామారెడ్డి ఇటు నిజామాబాద్కి కనెక్టివిటీ రోడ్ కాబట్టి అక్కడ నుంచి పబ్లిక్ మూవ్మెంట్ మనకి ఎక్కువగా హైదరాబాద్కి వస్తుంది కాబట్టి ఈ లొకేషన్స్ బాగా డెవలప్ అవుతున్నాయండి. సో అంటే నేను చెప్పిన ఈ 4 హైవేస్ కూడా మీరు ఏమైనా అడ్వైస్ కావాలనుకుంటే ఎంత ప్రైస్కి ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మీరు నాకు డెఫినెట్గా కాంటాక్ట్ చేయొచ్చు అండి. నా పేరు రవిచందన్ అండి. నా ఫోన్ నెంబర్ 9581011143. అదేవిధంగా మీరు కావాలంటే నా సోషల్ మీడియాలో కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అండి. ఫేస్బుక్లో నాకు పేజ్ ఉందండి, హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ నాకు పేజ్ ఉందండి. ఇదే విధంగా ఇస్కామ్ ప్రాపర్టీస్ ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజ్ ఉందండి. మీరు డెఫినెట్గా పింక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడ్వైస్ కావాలని డెఫినెట్లీ ఐఎమ్ దేర్. థ్యాంక్ యూ అండి. నా పేరు రవిచందన్. నమస్తే.